200 సంవత్సరాల చరిత్ర గల ఆ దేవాలయంలో అభివృద్ధి మాత్రం కుంటుపడింది. కొండగుట్టల మధ్య స్వయంభూ వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఆలయ అభివృద్ధికి ఒక యువకుడు ముందుకు వచ్చారు. తన సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించి ఆలయం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. మాఘ అమావాస్య రోజు మాత్రమే ఆలయంలో పూజలు నిర్వహిస్తూ జాతర నిర్వహిస్తారు. ఆ జాతర తర్వాత ఎవరు కూడా అటుగా వెళ్ళని పరిస్థితి నెలకొంది. ఎంతో పురాతనమైన దేవాలయం, మహిమాన్విత దేవాలయంలో అభివృద్ధి పనులు మాత్రం జరగడం లేదు. దీంతో మెక్కొండ సచిన్ అనే యువకుడు తన ఇన్స్టాగ్రామ్లో ఆలయ పరిస్థితిపై రీల్స్ చేయడంతో విశేష స్పందన లభించింది. యువత తమ వంతుగా ఆలయం అభివృద్ధికి కృషి చేస్తామంటూ ముందుకు వస్తున్నారు. ఇదే క్రమంలో బుధవారం సానిక్షా ఫౌండేషన్ సభ్యులు మన ఊరు మన బాధ్యత అనే కార్యక్రమంలో భాగంగా ఆలయ అభివృద్ధికి ముందుకు వచ్చారు. ఆలయం వద్ద ఉన్న చెత్త చెదారం, చెట్ల పొదలను పూర్తిగా తొలగించి శుభ్రం చేశారు. తమ వంతుగా ఆలయం అభివృద్ధికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. సచిన్ ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్టు చూసి తాము ఆలయం అభివృద్ధి కోసం వచ్చామని సానిక్ష ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఆలయ పూజారి వెంకటరమణతో పాటు సచిన్ ఆలయ అభివృద్ధికి తమ వంతుగా దాతలు ముందుకు రావాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంతో చరిత్ర గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అభివృద్ధి కోసం తాము కృషి చేస్తున్నామని, దాతలు ముందుకు వచ్చి ఆలయం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. లోబడ స్వామివారిని చూశారు కదండి మీరు. ఈ దేవాలయం ఆదరణ లేకుండా నిరాధారంగా మారిపోతుంది, అస్తవ్యస్తంగా మారుతున్నది, అందరికీ అడ్డగా మారుతున్నది, తాగడము తినడం లాంటివి జరుగుతున్నాయి. కనుక భక్తులందరూ తమ సహాయ శాఖలు అందించి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ఈ దేవాలయం చాలా పవిత్రమైనది, మహిమాన్వితమైనది. చాలామంది కోరిన కోరికలు కూడా తీరినాయి. మాఘమావాస్య రోజు ఇక్కడ జాతర కూడా అద్భుతంగా జరుగుతుంది. కావున భక్తులందరూ దయతలించి మీ సహాయ శాఖల నుంచి దేవాలయ అభివృద్ధికి తోడ్పగలరు. జై శ్రీమన్నారాయణ. నమో నారసింహ. వీరాంజనేయ సహిత లక్ష్మీనరసింహ దేవాలయము. స్వామివారు శంకు చక్రము నామంతో ఎక్కడా లేని విధంగా ఉత్తర ముఖంలో దర్శనమిస్తారు. స్వామివారు చూడండి, ఇది చాలా పురాతనమైన దేవాలయము. 200 సంవత్సరాల కింద మా తాతగారి తండ్రి గారికి కలలో కనిపించి ఈ దేవాలయంలో ఇక్కడ ఉన్నానని చెప్పారు. వారు చెప్పిన గారి వెంటనే ఇదంతా రాయిని తొలిచేసి స్వామి గారిని చూశారు. అప్పుడు ఇలా వెలిచారు. ఇదిగో చక్రము, శంకు, మధ్యలో నామము స్వామివారిది. మరియు ఇంకో విశేషం ఏమిటంటే చెన్నకేశ్వర స్వామివారిని ప్రతిష్ఠ చేశారు ఈ దేవాలయంలో. అది ఇంకొక ముఖ్యమైన విశేషం. ఈ టెంపుల్ రామాయంపేటలోని స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. దాదాపుగా 200 సంవత్సరాల చరిత్ర ఈ టెంపుల్కి అయితే ఉంది. ప్రతి సంవత్సరం మాఘమాస రోజు ఇక్కడ అద్భుతంగా జాతర అయితే జరుగుతుంది. కానీ మిగతా రోజులు ఈ టెంపుల్ని పట్టించుకునే వారే లేరు. అందుకే ఈ వీడియోలో అయితే మేము సోషల్ మీడియా ద్వారా మన మీదకి మచ్చ పేజ్ కానీ, రాయలరామపేట పేజీలు కానీ దాని సహకారంతో మేమైతే ఈ వీడియోలు అయితే చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ టెంపుల్ అభివృద్ధి చెందుతుంది. అందరి సహాయ సహకారాలతో ఈ టెంపుల్ అయితే అభివృద్ధి చెందుతుంది. అందరికీ నమస్కారం. గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ టెంపుల్ అభివృద్ధి కోసం అయితే మేము వీడియోలు చేస్తున్నాం. అందులో ఒక వీడియోని చూసి మన సనిక్ష ఫౌండేషన్ వాళ్ళు మేము కూడా వాళ్ళ సహాయం అందిస్తామని చెప్పేసి ఈ రోజైతే వచ్చి చెట్లు కొమ్మలు అయితే సాఫ్ అయితే చేశాడు. అలాగే ఈ టెంపుల్ అభివృద్ధి కోసం నేను కానీ, పంతులు గారు కానీ డోనర్స్ కోసం అయితే చూస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఈ టెంపుల్ అయితే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది అనే నమ్మకం అయితే మాకుంది. మీరు కూడా మీకు తోచినంత ఈ టెంపుల్కి సహాయం చేసి ఈ టెంపుల్ అభివృద్ధిలో పాల్పడాలని. ఇది లక్ష్మీనరసింహ స్వయంగా. ధనవత్ శివ, సానిక్షా ఫౌండేషన్ చైర్మన్ నేను. అయితే సచిన్ నిన్న 2-3 రోజుల నుంచి ఒక వీడియో పెట్టారు. అది స్పందించి మా స్వచ్ఛంద సంస్థ వాళ్ళని సంప్రదించడంతో మా వంతు కర్తవ్యంగా ఇప్పుడు ఆధ్యాత్మికం వైపు చాలామంది పిల్లలు వెళ్తేనే ఫ్యూచర్ బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ 200 సంవత్సరాల నాటి కాలం నాటి ఉన్న ఈ టెంపుల్ని వెలుగులోకి తీసుకొస్తే ఇప్పుడు ఆధ్యాత్మికంగా వెళ్ళే వారికి చాలా మంచి ప్లేస్. ఇది నేచర్లో ఉన్న ప్లేస్, చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ టెంపుల్ను ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరైనా ముందుకు వస్తే మేము ముందు ఉండి నడిపించడానికి వెనుకడుగు వేయం. సచిన్ కూడా చాలా కష్టపడుతున్నారు. తప్పకుండా దాతలు వచ్చి ఈ టెంపుల్ని అద్భుతంగా తయారు చేస్తారని
పంతులు గారు కూడా చాలా వాళ్ళ ద్వారా మాకు తెలియడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ టెంపుల్ తప్పనిసరి అద్భుతంగా అయి ఒక ఆదర్శ టెంపుల్గా ఎదగాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.